శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. అధికారం ఉందని, రాజకీయ పార్టీ అండగా ఉందని, రాజకీయ నాయకుడు అండగా ఉందని ఒళ్ళు కళ్ళు తెలియకుండా ఉచ్చనీచాలు లేకుండా గర్వంతో, అధికార మదంతో, డబ్బున్నదన్న అహంకారంతో కొట్టుమిట్టులాడితే ఎవడ పరిస్థితిరా అంతే. ఏ నాయకుడు కూడా కాపాడు. ఇది గుర్తెరిగి ఇప్పుడు నాయకుల కార్యకర్తల గురించి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవేళ బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు ఎంత నీచంగా, ఎంత నీచాతి నీచంగా రాష్ట్రంలో ఒక దరిద్రుల్లా తయారయ్యి ఏ నాయకుడినైనా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తిట్టాడు. అప్పుడు అధికారం అండ చూసుకొని. ఈవేళ ఏమైపోయిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ ధర్నాకి కూర్చున్నాడు. నన్ను ఎవరూ పట్టించుకుంటలేదు, నా బ్యాంకులు సీజ్ అయిపోయినాయి, న్యాయసహాయమైన చేయండి దేవుడా అని భార్యతో సహా వెళ్ళి కూర్చున్నాడంటే వాడి పరిస్థితి ఏంటో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు సంస్కారం, మనిషి మీద గౌరవం, మానవత్వంతో మాట్లాడాలని చెప్పి ఈ బోరగడ్డ అనిల్ గారిని చూస్తే తెలుస్తుంది. వైసీపీ ఆఫీస్లో రానివ్వట్లేదు, నన్ను రౌడీ షీటర్ అంటున్నారని చెప్పేసి వాస్తవమే కదా. మన పరిధిలో మనం మాట్లాడితే రౌడీ షీట్లు అవ్వం. మన పరిధిలో మనం గౌరవంగా బతికితే రౌడీ షీట్లు అవ్వం. ఏది పడితే అది చేస్తూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఏవేవో గొడవలు సృష్టించి ఎవరినెవరినో ఇష్టానుసారంగా తిట్టి, వాడిని కొట్టి వీడిని కొట్టి అధికార మతంతో మాట్లాడితే రౌడీ షీట్ వస్తుంది. ఊరికే రౌడీ షీట్ రాదు కదా. కాబట్టి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మనం మననం చేసుకుంటే, వారి తల్లిని, వారి బిడ్డలను కూడా మానభంగం చేస్తానని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి ఒక వ్యధ ఎవడైనా ఉన్నాడంటే వాడే బోరగడ్డ అనిల్. సజ్జల మధ్యలో ఉండి జగన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఆఫీస్లో రానియట్లేదు, జగన్తో మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు, సజ్జల దారుణం చేస్తున్నాడు, వాడుకుని వదిలేస్తారు వైసీపీ వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వాడుకుని వదిలేస్తారండి? మన పరిధిలో మనం మాట్లాడితే ఎవరు వాడుకుని వదిలేరండి. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప అది దుర్వినియోగం చేసుకున్నాడు. అతను ఇష్టానురీతిగా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానురీతిగా తిట్టాడు. కాబట్టి వేళ ఆయన పరిస్థితి అలా ఉంది. అదే సాంప్రదాయంగా విమర్శించినట్టయితే జగన్ గారు అయినా రాణిస్తాడు, లేకపోతే సజ్జలైనా రాణిస్తాడు. వేళ అంత నీచాతి నీచంగా తయారై ఒక గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలా తయారైపోయి రాష్ట్రం మొత్తం తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడి వేళ దేవుడా నన్ను కాపాడంటే ఎవడు కాపాడతాడు? ఏ నాయకుడు కాపాడతాడు? మనకిచ్చిన అవకాశం మైకుందని మీరు 10 మంది ఇక్కడ పెట్టారని నేను కూడా నోరు జారి మాట్లాడచ్చు. మాట్లాడితే రేపు పొద్దున్న నాకు ఆపదొస్తే ఎవడు కాపాడతాడు? నా నాయకుడు వచ్చి కాపాడు. కాబట్టి మన నాయకుడిని మనం కాపాడుకోవాలి తప్ప మనల్ని కాపాడేలాగా మన నాయకుడు ఉండకూడదు. వైసీపీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డిని కూడా ఎవడు వాడెంత వాడు లెక్కెంత అన్నట్టు మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి ఏమన్నాడంటే, అతను మా కార్యకర్త కాదు, మా పార్టీలో లేడు, ఆయన ఏదో చెప్పుకుని తిరగడమే తప్ప ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి వెంకటరెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. అది వాస్తవమే కదా. మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న వాళ్ళు అండగా ఉన్నారని ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది అనుకుంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అధికారం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, వ్యవస్థలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వేళ అవకాశం వచ్చింది. వేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను. మరి నేను మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సో నేషనల్ పార్టీలోంచి రాజీనామా చేసి వచ్చాను, నెక్స్ట్ వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను, వద్దన్నా కాదన్నా జగన్ అభిమాని అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అవును, అభిమానం ఉంటే అభిమానిగా ఉండయా? కాదని ఎవడన్నాడు? జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెప్పండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రకమైనటువంటి మంచి చేశాడు, ఈ రకంగా ప్రజలను ఆదుకున్నాడు, ఈ రకంగా కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు ప్రజల్ని అని చెప్పుకోండి. అంతేగాని పనికిమాలిన మాటలన్నీ, పనిచేయని మాటలన్నీ మాట్లాడుతూ ఎదురు పార్టీ వాళ్ళని ఇష్టానురీతిగా లంబడి కొడక లంజ కొడక అని తిడితే అది పద్ధతేనా? ఫైనల్గా వైసీపీ పార్టీలో బోరగడ్డ అనిల్ న్యాయం జరుగుతుందా లేదా? నా ఉద్దేశ ప్రకారంగా జరగదండి. అలాంటి వ్యక్తుల్ని పార్టీలు ఏ పార్టీ కూడా తీసుకోదు. నాకు తెలుసు, ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకోదు. అది ఏ పార్టీ అయినా సరే. నేనైనా రేపు పొద్దున్న మర్యాదగా మాట్లాడితేనే, సంస్కారంతో మాట్లాడితేనే జనసేన పార్టీ నన్ను హక్కును తెచ్చుకుంటుంది తప్ప ఇష్టానురీతిగా నా దగ్గర 10 మైకులు ఉన్నాయి కదా అని ఒళ్ళు విరుచుకుని మాట్లాడితే నాకైనా అదే గదిపడుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడిని దగ్గరికి చేరనివ్వడు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఏ పార్టీలకు వెళ్ళలేడు, ఓన్లీ వైసీపీ ఉంది. ఆయన ఏమన్నా నాయకుడు అంటే ఆయన గురించి మాట్లాడడం, వాడు రౌడీ షీటర్, వాడు బతికే అంత. కాబట్టి వాడి గురించి పట్టించుకునే అవసరం ఉంది వేస్ట్ గాడు.
ఆ వేస్ట్ గాళ్ళని జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటూ పోతే ఇప్పటికే ఉన్న చెడ్డ పేరు డబల్ అవుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో రాజకీయ పార్టీకి బలమైన దెబ్బ తగులుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కూడా సూచన, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, జాగరూకతతో ఉండండి, మానవత్వంతో ఉండండి, మనిషిగా ఉండండి. బోరగడ్డ అనిల్ ఎవరు పర్మిషన్ ఇవ్వాలి నీకు? ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? నువ్వేమన్నా మంత్రివా, ఎమ్మెల్యేవా, ప్రభుత్వ అధికారమా? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండగా ప్రతిపక్షాలను నేను ఏమైనా తిట్టమన్నాడా? పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా చాలా మందిని, వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా దారుణంగా తిట్టావు. జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడా? మెయిన్ పాయింట్ చెప్పలేవు. అర్థమైందా? ఆ రోజు ఏదో డబ్బు ఇంతో అంతో ఇచ్చాడు, ఏదో కార్యకర్తగా తిట్టావు, రెచ్చిపోయావు. ప్రతిపక్షాలే కదా, మన జగన్ అన్న ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అని చెప్పేసి రెచ్చిపోయావు. అది కరెక్ట్ కాదు. అర్థమైందా? అనుభవించావు, జైలుకు పోయావు, శిక్ష అనుభవించావు, చెప్పకూడదు తిన్నావు. ఇప్పుడు తల్లికి ముద్ద పెట్టల, ఓరు ముద్దలు తినిపించిన తల్లికి ముద్ద పెట్టల ఇంట్లోంచి గెంటేశాడు మన జగనన్న. చెల్లి శర్మిళ గారు జగనన్న ఇసిరిన బాణాన్ని అని చెప్పి ఆయన జైల్లో ఉండగా పాదయాత్రలు చేసి జగనన్న గెలుపుకు కారణమైంది. ఆవిడకి ఆస్తివల గెంటేశాడు. బాబాయ్ గారు ఈయన కోసం పదవులు త్యాగం చేశాడు. పదవులు త్యాగం చేసి ఆయన ఎంపీ కావడానికి ఎన్నో రకాలుగా చాలా హెల్ప్లు చేశాడు. బాబాయిని చావుకు కారణం కూడా మనవాడే. చిన్నాన్న కూతురు, అదే బాబాయ్ కూతురు జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఇంత సపోర్ట్ కూడా చేయలేదు, ఆ కేసు కూడా తేల్చలేదు. అట్లాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెవరవి? ఆఫ్టర్ ఆల్ జగన్ దృష్టిలో నువ్వెవరవి? జగనే కాదు, ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిత్వాల కోసం ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకుంటారు. నీ ఉపయోగం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన పేర్నేని నాగిని కానీ, జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, మన రోజక్క కానీ, రేరెడ్డి కానీ, ఇట్లా వీళ్ళందరూ చాలా మంది జగన్ ఓటమికి కారణం. అది జగన్ రెడ్డికి ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళి ధర్నా చేయటం ఏంటి? ధర్నా చేస్తే నిన్ను ఆయన మళ్ళీ తీసుకుంటే ఆయనకి ఎంత బ్యాడో తెలుసా? నిన్ను ఎట్లా తీసుకుంటాడు, నీకు ఎట్లా హెల్ప్ చేస్తాడు, ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఇక నుంచి అయినా తెలుసుకో. బోర్రగడ్డ అనిల్, నువ్వు ఎట్లా అంటే ఒక్క రాక్షసుడు కూడా ప్రవర్తించిన విధంగా నువ్వు ప్రవర్తించావు. అసభ్య భూతుజాలం వాడావు నువ్వు. ఎంత మాత్రం ప్రతిపక్షం అయితే నువ్వు అధికార పక్షం తరపున జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పేసి రెచ్చిపోయావు. ఇవాళ పుచ్చిపోయావు. అర్థమైందా? బొక్కలు ఎరగదీశారు, గుర్తుందా? చిప్పకూడి పెట్టారు, 7 సువ్వలు లెక్క పెట్టించారు. అయినా నువ్వు మారలా. ఇవాళ నువ్వు అక్కడికి వెళ్తే నేను దగ్గర తీసుకుంటాడా? నిన్నే కాదు, ఎవరిని తీసుకోడు. జగన్ పాలసీ ఏంటంటే ఎంతసేపు ఆడు ఎంతవరకు ఉపయోగపడతాడో అంతవరకే ఉపయోగించుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఇట్లాంటివి చేసే వాళ్ళని మన జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తాడు. అదే ఇప్పుడు జైల్లో మొన్న హత్య చేయబడి జైలుకి వెళ్ళాడు. హత్య చేయబడిన వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళని పరామర్శించాలి. జగన్ రెడ్డి గారు మీరు ఏంటంటే అక్కడ హత్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి జరుగుతున్నాయో వాళ్ళని పరామర్శిస్తే మీకు కొంచెం పేరు వస్తుంది. అంతేగాని రౌడీ ఈజాలు, గుండా ఈజాలు, జైల్లో ఉండే ముద్దాయిల్ని ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తే రాదు. అది కూడా మీరు తెలుసుకోండి. పాపం మరి బోరగడ్డ అనిలు ఫోన్లో కానీ ఎయిర్టెల్లో కూడా డబ్బులు, రీఛార్జ్ కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందంట. మీ గురించి చాలా కష్టపడ్డాడు. మీ గురించి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాలతో సహా తిట్టాడు. ఏదో ఇంతో అంతో మంచోడో చెడ్డోడో ఏదో ఒకటి నీ కార్యకర్త కాబట్టి కొంత ఏదో హెల్ప్ చేసి సహాయం చేయి. నీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తున్నాడు కాబట్టి మీ ప్యాలెస్కి వచ్చి, లేదా నువ్వే మళ్ళీ జైల్లో వేయించే ప్లాన్ చేయి, ఏదో ఒకటి చెయ్యి. ఇవన్నీ మీకు చెప్పేది కాదు. కాకపోతే పాపం తెలియక ఆ రోజుల్లో రెచ్చిపోయాడు బోరగడ్డ అనిల్. నువ్వు కూడా తెలుసుకోవాలి, ఎక్కడా కూడా ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఇలా రెచ్చిపోకు. నువ్వు ఏ పార్టీ తరపున తిరిగినా రెచ్చిపోకు. అర్థమైందా? ఆ పార్టీకి సపోర్ట్ చేయి, పార్టీకి అనుకూలంగా ఉండు, అంతేగాని ఇతర పార్టీల మీదకి రెచ్చిపోకు. రెచ్చిపోతే మళ్ళీ జైలు, మళ్ళీ చెప్పకూడదు, ఈ లాఠీ చార్జీలు ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తెలుసుకుని మెసులుకోవటం మంచిది. విమర్శకి ప్రతిహింస చేయాలి తప్ప విమర్శలు చేసేయకూడదు ఉన్నాయి. కానీ నీలాగా ఆ గలేజ్ పదార్థాలం ఏది బూతు ప్రపంచం అనేది ఎవ్వడు వాళ్ళ అంత దారుణంగా వాడేవు నువ్వు. నీకు కరెక్ట్ పనిష్మెంట్ జగన్ విధించాడు, ఇంకా దారుణంగా విధిస్తాడు. అది గుర్తుపెట్టుకో.